ఈరోజు తుంపల్లి గ్రామ పంచాయతీలో చదరగూడ మండలంలో మరి ఎమ్మెల్యే గారు అభ్యర్థి నన్ను సెలక్షన్ చేసి తుంపల్లి గ్రామంలోనే ఉండని చెప్పి అంటే నేను ఉంటానంటే మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు నేను నిలబడితే గ్రామ ప్రజలు మా గవర్నమెంట్ అటువంటి పథకాలు చూసి మరి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన పథకాలు అమలు చేసినటువంటి పబ్లిక్ గ్రహించి మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మరి గవర్నమెంట్ చేసే పనులు చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అధిక మెజార్టీతో మా ఊరు ప్రజలకు గెలిపించడం జరిగింది. మరి వాళ్ళు ఒకటే చూసిరు, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్నీ తెలిసినోడు, మంచి ఆలోచన చేసే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరి వీళ్ళని గిట్ట గెలిపిస్తే ఎమ్మెల్యే తానే కొట్లాడి ఇంకా మంచి పనులు చేస్తారని చెప్పి మా గ్రామ పంచాయతీలు ఆశించి ఇలా నన్ను ఆశీర్వదించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు ఎమ్మెల్యే గారు నన్ను మరి నిలబడి అన్నప్పుడు నేను ఆలోచన చేశా, మరి ఉండునా వద్దా అంటే నువ్వు ఉండు, ఏం కాదు, మన పథకాలు మంచిగా ఉన్నాయి, మన పథకాలు చూసి పబ్లిక్ ఆశీర్వదిస్తారు, నువ్వు ఉండంటే ఆయన ఆశీర్వాదం వరకు నేను ఉన్నాను. మరి నిజంగానే పబ్లిక్ నన్ను నమ్మి మా గ్రామ ప్రజలు మంచి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఈరోజు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కొన్ని పనులు చేస్తా అని చెప్పిన తప్పకుండా ఎమ్మెల్యే గారితో ఆలోచన చేసి ఆయన కాళ్ళు మొక్కాన మా ఊరికి పనులు తెచ్చి పబ్లిక్ ఇచ్చిన మాట ప్రకారంగా పనులు చేసి చూపిస్తా అని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంచి మంచి పథకాలు మా దగ్గర 30-40 ఏళ్ల సంది కరెంటు పెద్ద లైన్ ఉండే, ఆ లైన్ ఎవరిది తీయలేలే. మరి నేను ఒక నెల కింద వచ్చి మరి ఒక పిల్లాడు దాని మీద వాడి చచ్చిపోతుండే ఇట, అటువంటి ప్రాబ్లం ఉన్న తన నెల కిందన పోయి పెద్ద స్తంభాలు తీసి కరెంట్ స్తంభాలు తీసి ఆ వైర్లు మారిస్తే 40 ఏళ్ల సంది తీయలేదు. మరి ఇది ఒక మంచి పని చేసినామని చెప్పి నన్ను ఆడపిల్లలు గిట్ట చాలా ఆశీర్వదించ జరిగింది ఈరోజు. మరి ఎవరితోని కాదు పనులు, మరి ఈయనైతేనే కరెక్ట్ అని తద్దిమా మిగతా పార్టీ వాళ్ళు గిట్ట నిలబడ్డారు, ఈయనతోనైతేనే పనులు అవుతుంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఈయన గిట్ట పదవి లేకున్నా కానీ అదేదో చేసిందని చెప్పి అలా మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించింది పబ్లిక్. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా. మరి నా సాధనైనంత వరకు ఎమ్మెల్యే గారితో కొట్లాడి మా ఊళ్ళో పనులు లేకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే ఆశీస్సుతో మా గ్రామంలో ఏదైతే మాట ఇచ్చినో మరి ఆయన ఆశీస్సుతో అన్ని పనులు చేస్తా అని ఈరోజు నేను అనుకుంటున్నా. చేసి తీరాలని గిట్ట పట్టుదలతో నా మీద పెట్టిన నమ్మకంతో మంచి మెజార్టీతో పబ్లిక్ మంచి పని చేసి చూపించాలని పట్టుదలతో ఈరోజు ఆలోచనతో నిలబడ్డా. నిజంగానే అట్లే పనులు చేసి చూపించాలని ఆశీర్వదించాను. ఈరోజు తూంపల్లి గ్రామంలో జరిగినటువంటి ఎలక్షన్లో బోయ రామచంద్రయ్య గారిని తూంపల్లి గ్రామ ప్రజలు ఒకేసారి అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా చిన్నలు పెద్దలు ప్రతి గ్రామవాసులు అందరూ కూడా ఈ యొక్క రామచంద్రయ్యనే సరైన నాయకుడని, అతను ఉంటేనే మేము ఆయనకు అన్ని రకాలుగా అండదండగా ఉండి మా యొక్క ఊరిని అభివృద్ధి పథకంలో ఎవరైతే నడిపించగలరు అని క్వశ్చన్ వేసుకొని దానికి రామచంద్రయ్యనే కరెక్టు, ఈ యొక్క కాంగ్రెస్ పాలననే కరెక్టు, పేదల పాలిట ఈ యొక్క కాంగ్రెస్ పార్టీయే కరెక్టు అని చెప్పి 8 వార్డులున్న ఈ తూంపల్లి గ్రామంలో 5 వార్డులు కూడా
గెలవడం జరిగింది. డిప్టీ సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధిని మా సర్పంచ్ గారు చేసి చూపించగలడని నమ్మకంతో నమ్మి ఈ యొక్క గ్రామ ప్రజలమైన మేము ఆయనకు ఈరోజు పట్టం కట్టడం కూడా జరిగింది. అభివృద్ధికి ఓటేసి అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అమ్మ, అక్క, అన్న వీళ్ళందరూ కూడా ఆయనకు సహకరించిండు. మంచి పథకాన్ని కూడా సాధించడం జరిగింది. మీడియా మిత్రులకు, తుంపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు జిల్లేడు చదరగూడ మండలంలో తుంపల్లి గ్రామంలో మా అభ్యర్థి బోయ రామచంద్రయ్య గారు 182 ఓట్లతో గెలవడం జరిగింది, మెజార్టీ. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఇల్లు కట్టియడం కానీ, ప్రతి ఒక్కటి మనం ఆలోచన ప్రజలు చేస్తలేరు అనుకుంటున్నాము, చేస్తున్నారు. నేను ఈనంగా టీఆర్ఎస్లో ఉంటే ఈ సంక్షేమ పథకాలు చూసి మన శంకరన్న ఎమ్మెల్యే గారిని మంచి మంచి కార్యక్రమాలు చూసి నేను ఈనంగా కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అలాగే మా అభ్యర్థి చాలా ముందుండి ఆయనకు పదవి లేనప్పుడే మా విలేజ్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఆయన సొంత డబ్బులతోటి స్తంభాలు వేపియడం కానీ, ఊరికి ఏ ఆపద వచ్చినా, ఏ నైట్ వచ్చినా, ఎవరు ఫోన్ కొట్టినా ఆయన రిసీవ్ చేసుకొని ఊరు డెవలప్మెంట్ కోసం ఆయన తపన తప్ప ఇంకోటి మరొకటి కాదని మా గ్రామ ప్రజలు అందరూ కోరుకొని ఆయనను 182 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది ఈరోజు. అలాగే మా గ్రామ ప్రజల కోరిక మేరకు మా సర్పంచ్ గారు మా తుంపల్లి గ్రామాన్ని మన 24 విలేజ్లలో మా తుంపల్లి గ్రామం ముందంజ తీసుకుపోవాలని మనసారా కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే సాబ్ గారికి అందరూ మా ఊరిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.